ఎస్ రవిచంద్రారెడ్డి గారు, ఏంటి సార్ ఇది? అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు పూర్తి స్థాయిలో. 1వ తారీఖున ఇవ్వాలి, సరే ఏదో ఒక ఆలస్యం అయ్యి 2వ తారీఖున 3వ తారీఖున ఎప్పుడో ఇస్తానంటున్నారు. 2000 కోట్లు, 1959 కోట్లు, 66 లక్షల మంది పెన్షన్దారులు ఎదురు చూస్తున్నటువంటి సమయం. కరెక్ట్ గా టైం చూసి చంద్రబాబు కొట్టేశాడు సార్. ఏం చెప్తారు సార్? నమస్కారం ఈశ్వర్ గారు, మీకు, దేవులపల్లి అమర్ గారికి, అలాగే శేష్ కుమార్ గారికి, సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. ఎక్కడ టచ్ చేయకూడదో అక్కడే టచ్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడ టచ్ చేస్తే 440 వోల్ట్స్ షాక్ కొడుతుందో అక్కడ టచ్ చేసి ఆ వైర్ ని పట్టుకున్నాడు. దేవుడు కూడా కాపాడలేడు అతన్ని కాపాడలేడు. ఎందుకంటే అవ్వాతాతల శాపనార్థాల సుడిగుండంలో కొట్టుకుపోతాడు అతను, ఆ సునామీలో కొట్టుకుపోతాడు. ఆ ఉసురు ఊరికే పోతా సార్. అవ్వాతాతల ఉసురు, వికలాంగుల ఉసురు, కిడ్నీ బాధితుల ఉసురు ఏదైతే ఉందో నిశ్చింతగా, ధైర్యంగా 1వ తేదీ హక్కుగా పెన్షన్ ఏదైతే ఇంటికి చేర్చారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సేవతో, ఎక్కడ కమిషన్లు లేకుండా, జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా, సేవా దృక్పథంతో పనిచేసే వాలంటీర్ల మీద ఎప్పటి నుంచో వీళ్ళ ఏడుపు అన్ఇంటరప్టెడ్ గా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ విధంగా సేవాభావంతో గతంలో కాదు కదా, ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా సేవ చేసిన దాఖలాలు లేవు. ఇది ఒక కొత్త ఆలోచన, కొత్త వ్యవస్థను తీసుకొచ్చిన క్రెడిట్ మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది. దీని మీద ఎప్పటి నుంచో వీళ్ళ ఏడుపుంది. కంప్లీట్ ఎల్లో సిండికేట్ కానీ, ఎల్లో మీడియా కానీ, మరి పవన్ కళ్యాణ్ అనే ఒక బానిస కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు సంగతి సరే ఆయన తనయుడు ఆయన ఎక్కిన విషయం అంతా ఇంత కాదు. నిన్న మొన్న బొద్దల సుధీర్ రెడ్డి మాటలు సార్. ప్రతి క్షణం వీళ్ళు భయపడుతున్నది ప్రభుత్వం చేసే మంచి పనులతో పాటు వాలంటీర్లను చూసి దడుచుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే వాలంటీర్లు అనే వాళ్ళు ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ₹1 లంచం లేకుండా పెన్షన్ గా దాదాపు 72 సేవలకు పైగా ఇంటింటికి కూడా ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గర అప్లికేషన్ నింపి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంకి వెళ్ళి ఎటువంటి సిఫార్సులు అవసరం లేకుండా కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సేవ చేసిన ఘనత వాలంటీర్లది. సో ఇలాంటి వ్యవస్థ ఉంటే రాబోయే నెలలో కానీ, ఆ తర్వాత నెలలో కానీ ఇదే విధంగా పెన్షన్ పంపిణీ జరిగినా, మరి ఇంకోటి ఏదన్నా వాళ్ళ ద్వారా సేవలు జరిగినా ఖచ్చితంగా కూడా మన ఉనికి గల్లంత అయిపోతుంది అనుకున్నారు. కానీ సార్ ఎక్కడైనా కరెంట్ వైర్లు పట్టుకోకూడదు, వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ ని టచ్ చేశారు, 440 వోల్ట్ షాక్ కొడుతుంది. ఈ చర్యను ఎవరి ద్వారా చేయించారంటే తమ కులగచ్చి పురుషుడు ఇంకొకరిని ఎన్నుకున్నారు. గతంలో కూడా ఇతను ఎలక్షన్ కమిషన్ కి ఎప్పుడైతే పనిచేశాడో అతను కరెక్ట్ గా ఎలక్షన్ జరిగే టైంకి 1 ఇయర్ పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోయాడు సార్. వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, అన్ని గెలిచేస్తుందని 1 ఇయర్ కారణాలు లేకుండా పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోయిన గనుడు అతను. ఇతని పేరుకి నిమ్మగడ్డ ప్రసాదే గాని, నిమ్మగడ్డ రమేషే గాని, ఇతను పేరు కమ్మగడ్డ రమేష్ గా బాగా ప్రాచుర్యం పొందింది. ఆంధ్రప్రదేశ్ లో ఇతని పేరు కమ్మగడ్డ రమేష్ అనే అంటారు. ప్రతి బొట్టులో పచ్చ వైరస్. హోటల్లో ఎవరెవరితో సమావేశాలు అవ్వాలి, ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కుట్ర చేయాలి, ఏ రకంగా ఎన్నికలు ఆపేయాలి, హోటల్లో సమావేశమై సీసీ కెమెరాలకు పట్టుబడిపోయిన వ్యక్తి. ఇతగాడు సుజనా చౌదరి గారి ద్వారా, ఇతని అనుయాయుల ద్వారా బహుశా మరి చంద్రబాబు ఫేస్ ఆ రోజు దొరకలేదు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడో, లోకేష్ గారు ఉన్నారో, లేకపోతే ఇంకెవరు ఉన్నారో, మరి లోకేష్ నాయుడు కాకపోతే ఇంకెవరు ఉన్నారో తెలియదు. మన సబ్జెక్టు మన దగ్గర ఉన్న సమాచారం సీసీ విజువల్స్ లో అయితే పక్కాగా సుజనా చౌదరి గారు ఉన్నారు, నిమ్మగడ్డ అదే కమ్మగడ్డ రమేష్ ఉన్నారు. అందరూ కలిసి చేసే కుట్రలు ఏ స్థాయిలో ఉంటాయంటే దీనంతటికీ పరిష్కారం అవ్వాతాతలే చూపిస్తారు. చంద్రముఖి నిద్రలేస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నారు, మీరు పొరపాటు చేస్తే చంద్రముఖి మళ్ళా నిద్రలేస్తుంది, సైకిల్ ఎక్కుతుంది, మీ ఇంటి ముందుకి గాజు గ్లాస్ పట్టుకొచ్చి మీ రక్తం పీలుస్తుందని ఏదైతే చెప్తున్నాడో ఇప్పుడే మొదలైంది. కాబట్టి ఇది కూడా ఒక అందుకు వాళ్ళు 1 రోజు 2 రోజులు వెనక ముందైనా మనం పెట్టిన ఉచిత విద్యుత్తుని ఏ విధంగా కొనసాగించాల్సి వచ్చిందో, ఆరోగ్యశ్రీని ఏ విధంగా కొనసాగించాల్సి వచ్చిందో, వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళు కొనసాగించాల్సిన అవసరం లే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ వస్తారు, ఇంకా మెరుగ్గా చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తారు. నిశ్చింతగా
అవ్వాతాతలకు కానీ, వికలాంగులకు కానీ, కిడ్నీ వ్యాధి బాధితులకు కానీ మేము చెప్పే కానీ ఈ వెనక నుంచి ఈ కుట్రలు ఎందుకు వెనక నుంచి ఈ కుట్రలు ఎందుకు సార్? మేము వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాము, మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాము, వాలంటీర్ వ్యవస్థ అన్నదే ఉండదు, జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తాము అని చెప్పకుండా ఈ కుట్రలు ఎందుకు వెనక నుంచి? వాలంటీర్లు అంటే ఇంత వణికెందుకు వీళ్ళకి? సార్ డైరెక్ట్ గా చెప్తే చెప్పుతో కొడతారేమో అని భయం కాబట్టి డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా ప్రయోగాలు మొదలు పెట్టారు. ఖచ్చితంగా కూడా వాళ్ళ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చెప్పాను కదా, చంద్రబాబుకి అప్పుడే నిద్ర లేచింది మళ్ళీ వస్తుందని భయపెట్టి మనం చెప్పడం కాదు, ఇదే వాస్తవం. దీనికి సాక్ష్యమే కమ్మగడ్డ రమేష్ చేసిన పని. ఖచ్చితంగా కమ్మగడ్డ రమేష్ ఎవరో కాదు, బాబు అనుయాయుడు, సిండికేట్ లో ముఠాలో ఒక సభ్యుడు. ఖచ్చితంగా కూడా ఈ కోణం ఏదైతే ఉందో ప్రజల్లో బెడిసి కొట్టడంతో పాటు వాళ్ళ శాపనార్థాల్లో ఆ సునామీలో కొట్టుకుపోవడంతో పాటు రేపు 1వ తేదీ నుంచి వాళ్ళకి నేను ఇచ్చే పిలుపు ఒకటే, ధైర్యంగా ఉండండి. రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తుకి సునామీ లాగా ఓట్లతో పోటెత్తండి. ముఖ్యంగా 1-2 రోజులు అటు ఇటు అయినా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవస్థని వాలంటీర్ల ద్వారా 1-2 నెలలు మీరు అందుకోలేకపోయినా మరో 2-3 రోజులు తేడాతో అయినా మీరు అందుకుంటారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, జరగబోయే రాజకీయం ఎంత విషతుల్యంగా ఉంటుందో. సైతాన్ పరిపాలన శాంపిల్ ఇది సైతాన్ పరిపాలనకు శాంపిల్. సైతాన్ ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు. మంచి చేసే వైఎస్ జగన్ సైకో అనే అతను ఒక సైతాన్.